హాయ్ అండి. ఇవాళ దసరా నవరాత్రుల్లో 10వ రోజండి. ఇవాళ 9 రకాల ప్రసాదాలు చేసి పెట్టాం. మహిషాసురుడి కథ చెప్పుకున్నాం ఒకసారి. మహిషాసురుడు ఘోరమైన యుద్ధం చేసి దేవతలతో వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడంటండి. దీంతో దేవతలు రక్షించమని త్రిమూర్తులను కోరగా మహిషాసురునిపై వారిలో రగిన కోపం ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల కోపం కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించిందంటండి. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మ తేజం పాదములుగా అవతరించిన ఆమె 18 బాహువులుగా ఉందంటండి. ఆమె మహిషాసురమర్దిని. మంగళమూర్తి రూపం కలిగిందంటండి. ఆమెకి శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధము, వరుణుడి పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల కమాండలమును, హిమవంతుడు సింహముగా ఇచ్చాడు. ఇలా సర్వదేవతలను ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భయంకరమైన యుద్ధం మొదలైందంటండి. ఈ యుద్ధంలో దేవీ వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడిందంట. చివరికి ఆ దేవి చేతిలో మహిషాసురుడు హుతుడయ్యాడంటండి. ఈ 9 రోజుల అవతారాలు, అలంకారాలు చెప్పుకున్నాము. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి.